టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే విజయ్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది నెగటివ్ కామెంట్స్ చేసేవారు ఉన్నారు. విజయ్ కి సంబంధించి ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నా, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చినా ట్రోల్ చేయడానికి ఓ బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో విజయ్ ను టార్గెట్ చేయడంపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ ను అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో జనానికే తెలియదని అన్నారు. సినిమాలు ఆడటం లేదని విజయ్ దేవరకొండ కాస్త డౌన్లో ఉన్నారు. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా ఏదో చిన్న మాట అంటే దానిని హంగామా చేశారు. హాలీవుడ్ రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకో రకంగా స్ప్రెడ్ చేసి హడావిడి చేశారు. అసలు ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏం అవసరం వచ్చింది? ఇదివరకు ఆయన యంగేజ్లో ఉన్నప్పుడు ఏదో యారోగెంట్గా మాట్లాడాడనుకోవచ్చు. కానీ ఈ మధ్య అసలు ఆయన మాట్లాడటమే మానేశాడు. అందరూ ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆఫ్ స్క్రీన్లో విజయ్ దేవరకొండతో మాట్లాడితే ఈయనేనా మైక్ పట్టుకుని స్టేజ్ మీద అలా మాట్లాడేది అనిపిస్తుంది. జనాలకు కనీసం హీరో మీద జాలి కూడా లేదు. అసలే ఒక పక్క హిట్లు లేవని బాధలో ఉంటే ఆయన ఏం మాట్లాడినా భూతద్దంలో పెట్టి చూసి మరీ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ దాటుకొని కింగ్డమ్ సినిమా ఆడాలి, దానికి మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి అని నాగవంశీ అన్నారు. అయితే విజయ్ను సినిమా అయ్యేంత వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండమని చెప్పారట కదా అన్న ప్రశ్నకు సూటిగా ఆన్సర్ ఇచ్చారు నాగవంశీ. నేను అలా ఏం చెప్పలేదు. ఎక్కువ పబ్లిక్కి కనిపించకుండా ఉండుగురు, ఒక 6 నెలలు బ్రేక్ ఇద్దాం, తర్వాత ఒకటేసారి వెళ్దాం. సినిమా బాగా తీసాం, బాగా వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు కదా. అందుకని కాస్త పబ్లిక్ ఎక్స్పోజర్ తగ్గిద్దాం. సినిమా ప్రోమోలు అవి బయటకు వచ్చాక మళ్ళీ మా హీరో మాకు కావాల్సింది చేశాడని జనాలకు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు వదిలేద్దామని అన్నానని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం ప్రమాదమే అంటారా అంటూ ఎదురైన ప్రశ్నకు నాగవంశీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ మధ్య కుర్ర హీరోలు ఎలా ఉన్నారంటే మీలాంటోళ్లు రెచ్చగొడితే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతున్నారు. అది జనాల్లోకి ఇంకో రకంగా వెళ్తుంది. అందులో మీలాంటోళ్ల తప్పు ఉందని జనానికి అర్థం కావట్లేదు. మీరు రెచ్చగొట్టి వదిలేస్తారు. హీరోలది పబ్లిక్ ఇమేజ్ కాబట్టి వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. ఆ బ్యాడ్ నుంచి కొన్నాళ్లు సైలెంట్ గా ఉందామని విజయ్కు నేను అలా చెప్పా. రెచ్చగొట్టినోళ్లది తప్పు కానీ రెచ్చిపోయినోళ్లది ఎలా తప్పవుతుంది? నాకైతే మీ అందరితో అలవాటైపోయింది అంటూ నాగవంశీ మీడియాకు చురకలంటించారు. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్ లో అతను మాట్లాడే విధానం, రౌడీ ఇమేజ్, యాటిట్యూడ్ పై ట్రోల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరచడం కొన్నిసార్లు విమర్శలకు దారితీసింది. కొన్ని సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో ట్రోలర్స్ కి ఇది మరింత అవకాశం కల్పించినట్లయింది. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభమైంది. అయితే విజయ్ దేవరకొండ ట్రోల్స్ ను, నెగిటివిటీని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన సినిమాల ద్వారానే సరైన సమాధానం చెప్పాలని కష్టపడుతున్నారు. మరి ఈ రౌడీ హీరో కింగ్డమ్ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశిద్దాం.